జగన్ సెంట్రల్తో మంచి కాంటాక్ట్స్తో ఉన్నాడు అనేటువంటి ఫీలింగ్ ఉంది. కాబట్టి జగన్ వైపుకున్నది ఇప్పటిదాకా ఫైనాన్షియల్ మాకు. ఇప్పుడు ఇది వచ్చినప్పుడు ఇటు పక్కకి ఎక్కువ వస్తారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎంపీ ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేయాలనుకునేటువంటి వాళ్ళు ధనవంతులు కూడా వెనకాడుతున్నారు. ఎందుకంటే రేపు పొద్దున్న తెలుగుదేశం ఓడిపోయి వీళ్ళు ఎమ్మెల్యేకి గెలిచినా అక్కడ ఏం చేయలేరు. రెండోది ఏంటంటే అది కాన్సన్ట్రేట్ చేసి జగన్ రేపు పొద్దున కొడతాడు. ఇప్పుడు నారాయణ పతిపాటి పుల్లారావు వీళ్ళని ఎట్లా కొట్టాడు, అట్లా అమరావతిలో ఎట్లా కొట్టాడు, ఇవన్నీ చూసుకుని తమను కొడతాడేమో అన్నటువంటి భయం ఉంది. మూలాల మీద దెబ్బ కొడతాడని. కాబట్టి అదే కనుక సెంటర్ లో పవర్ ఉందంటే కనుక ఈ పొత్తు ఒకసారి పొత్తు పెట్టుకున్నాక వెంటనే పెటికి పోరు కదా. ఇప్పుడు అధికారం రాకపోయినా పొత్తు ఉంది అన్నప్పుడు తమకు సెక్యూరిటీ ఉంటది అనేటువంటి ధైర్యం. ఫైనల్ గా పొత్తులో బీజేపీ ఓన్లీ పార్లమెంట్ స్థానాలే మేజర్ గా ఫీల్ అవుతుందా? అసెంబ్లీ స్థానాల విషయంలో గతంలో ఇచ్చిన 13 సీట్లు ఎన్నో అంతే ఉంటాయా, లేదంటే అంతకుమించి తగ్గించినా సరే యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందా? వాళ్ళు 15 అడిగారు, తగ్గించవచ్చు. ఇప్పటికి 13 దగ్గర తెలుగుదేశం దగ్గరికి మాటలు జరిగినాయి. 2 దాకా అవాయిడ్ చేసుకొచ్చారు. తగ్గిన ఎంపీ సీట్లు కనుక ఎక్కువ ఇచ్చేటట్టయితే ఓకే. అయితే చంద్రబాబు ఏమంటున్నారంటే ఎంపీ సీట్ల కులాల ఈక్వేషన్స్ చూద్దామని చెప్పి ఆ యాంగిల్లో ఆర్గ్యూ చేస్తున్నారు. అంటే ఎంపీ సీట్లు ఎక్కువ ఇస్తే అసెంబ్లీ స్థానాలు సాక్రిఫైస్ చేస్తారు, కొంత తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉంది.